చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? రాజులు, వాళ్ళ యుద్ధాలు, కొన్ని ముఖ్యమైన తేదీలు, అంతేకదా? అధికారిక రికార్డులు మనకు అవే చెబుతాయి. కాని ఒక యుగం ముగిసిపోతున్నప్పుడు ఆ మార్పుల మధ్య నలిగిపోయిన సామాన్య ప్రజల కథ ఏంటి? వాళ్ల గొంతుకను, వాళ్ల అనుభవాలను సాహిత్యం ఎలా నమోదు చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది కదా అదెంత పెద్ద మార్పో. అంటే ఒక పాత ప్రపంచం మన కళ్లముందే కూలిపోతోంది, దాని స్థానంలో ఒక కొత్త ప్రపంచం పుడుతోంది. చరిత్ర పుస్తకాలు దీన్ని సింపుల్గా కొన్ని తేదీలతో, ఒప్పందాలతో ముగించేస్తాయి. కాని ఆ సంక్షోభాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన మనుషుల పరిస్థితేంటి? వాళ్ల భయాలు, వాళ్ల ఆశల సంగతేంటి? సరిగ్గా ఈ ఒక్క ప్రశ్నే మన ఈ మొత్తం అన్వేషణకు ఆధారం. కేవలం చారిత్రక సంఘటనలనే కాదు, ఆ సంఘటనల వెనక ఉన్న అసలైన మనుషుల కథల్ని, వాళ్ల అనుభవాల్ని ఇప్పుడు చూద్దాం. వాళ్ల కళ్లతో ఆ కాలాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఈ కథలన్నీ పూర్తిగా అర్థం కావాలంటే ముందు వాటికి నేపథ్యంగా నిలిచిన ఆనాటి హైదరాబాద్ పరిస్థితేంటో తెలియాలి కదా. అసలు ఆ టైంలో హైదరాబాద్లో ఏం జరుగుతోందో ఒక్కసారి చూద్దాం. ఈ టైం లైన్ను ఒక్కసారి చూస్తే అప్పటి పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో అర్థమవుతోంది. 1946లో రైతాంగ పోరాటం మొదలవ్వడం, ఆ తర్వాత 1948లో భారత సైన్యం ప్రవేశించడం, అదొక పెద్ద తుఫాను లాంటిది. ఒక పక్క భూస్వామ్యానికి వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటు, మరోపక్క విలీనాన్ని అడ్డుకోవడానికి రజాకార్ల దౌర్జన్యం, చివరికి పోలీస్ యాక్షన్. ఆలోచించండి, కేవలం 2 ఏళ్లలో ఒక రాజ్యం తలరాతే మారిపోయింది. అంటే ఈ మొత్తం గందరగోళంలో 4 ప్రధాన శక్తులున్నాయన్నమాట. ఒకవైపు తన రాజ్యాన్ని కాపాడుకోవాలనుకున్న నిజాం, రెండోవైపు భూస్వామ్య వ్యవస్థను కూల్చాలనుకున్న రైతు యోధులు, మూడోవైపు విలీనాన్ని రక్తంతోనైనా అడ్డుకోవాలనుకున్న రజాకార్లు, ఇక 4వ శక్తి దేశాన్ని ఏకం చెయ్యాలనుకున్న ఇండియన్ యూనియన్. ఈ 4 పోరాటంలో మధ్యలో నలిగిపోయింది మాత్రం సామాన్యుడు. ఇంతటి చారిత్రక సంక్షోభాన్ని కళ్లారా చూసిన ఒక వ్యక్తి తన కలంతో దాన్ని బంధించారు. ఆయనే నెల్లూరి కేశవస్వామి. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని ఆయన వృత్తికి, ప్రవృత్తికి అస్సల సంబంధం లేదు. ప్రొఫెషనల్గా ఆయన ఒక ఇంజనీర్, కాని ఆయన ఆత్మమాత్రం ఒక రచయితది. తన చుట్టూ మారుతున్న సమాజాన్ని, మనుషుల్ని, వాళ్ల సుఖదుఖాలను కథలుగా మలచాలనుకున్న ఒక సామాజిక శాస్త్రవేత్తది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. అధికారిక చరిత్ర ఎప్పుడూ పాలకుల గురించి, వాళ్ల నిర్ణయాల గురించి చెప్తుంది. అంటే అది పైనుంచి కిందికి చూసినట్టు ఉంటుంది. కాని కేశవస్వామి కథలు అలా కాదు. అవి మనల్ని ఆ కాలంలోని వీధుల్లోకి, సామాన్యుల ఇళ్లల్లోకి తీసుకెళ్తాయి. వాళ్ల భాష, వాళ్ల సంస్కృతి, వాళ్ల జీవితాలను చూపిస్తాయి. అంటే చరిత్రను కింది నుంచి పైకి, ప్రజల గొంతుతో వినిపిస్తాయన్నమాట. అందుకే ఆయన రాసింది కేవలం కథలు కాదు, అది అంతకంటే చాలా ఎక్కువ. కనుమరుగైపోతున్న ఒక అద్భుతమైన సంస్కృతికి, ఒక జీవన విధానానికి ఆయన ఇచ్చిన అక్షర రూపం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఆనాటి పాత హైదరాబాద్ సంస్కృతి చాలా ప్రత్యేకమైనది. దాన్ని ప్రేమగా గంగా జమునా తెహజీబ్ అని పిలుస్తారు. దానర్థమేంటంటే, గంగా, యమునా నదులు ఎలాగైతే కలిసి ప్రవహిస్తాయో అలాగే హిందూ, ముస్లిం సంప్రదాయాలు, భాషలు, పండగలు అన్నీ కలిసిపోయి ఒక కొత్త అందమైన సంస్కృతి పుట్టింది. కేశవస్వామి తన కథల్లో బంధించాలనుకున్నది సరిగ్గా ఈ ఆత్మనే. ఆయన చార్మినార్ కథలు చదువుతుంటే మనం టైం ట్రావెల్ చేసి ఆ కాలానికి వెళ్ళినట్టే ఉంటుంది. నవాబుల ఇళ్లలోని సంప్రదాయాలు, ఆ దక్కనీ ఉర్దూ భాషలోని తియ్యదనం, పండగలప్పుడు ఒకరిళ్లకు ఒకరు వెళ్లి పంచుకునే ఆప్యాయతలు, ఇలా అన్నీ మన కళ్లముందు కదలాడతాయి. అయితే ఈ అందమైన ప్రపంచం మీద రాజకీయాల నీడ ఎలా పడిందో కూడా ఆయన చాలా స్పష్టంగా చూపించారు. మనం మొదట్లో ఒక మాట అనుకున్నాం కదా, ఒక యుగం ముగింపు అని. దానికి అద్దం పట్టే కథే ఈ యుగాంతం. ఆ చారిత్రక మార్పుల సమయంలో హైదరాబాద్ నగరం అనుభవించిన వేదనకు, ఆందోళనకు ఇదొక అక్షరరూపం. అందుకే ఇది కేవలం కథ కాదు, ఒక ఫిక్షనల్ డాక్యుమెంటరీ, ఒక చారిత్రక పత్రం. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఎప్పుడో 70-80 ఏళ్ల కిందట రాసిన ఈ కథల గురించి మనమిప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? వాటివల్ల మనకు ఉపయోగమేంటి? సమాధానం చాలా సింపుల్. ఎందుకంటే ఈ కథలు ఒక టైం క్యాప్స్యూల్ లాంటివి. అవి కేవలం అక్షరాల సమూహం కాదు,
ఆనాటి మనుషుల ఆలోచనల్ని, వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ ఆశల్ని, భయాల్ని తమలో భద్రపరిచి ఒక తరం నుంచి మరో తరానికందిస్తాయి. అసలు కేశవస్వామిగారు ఎందుకు రాశారో చూడండి. రాజకీయాలు, మతఘర్షణలు అనేవి తన చుట్టూ ఉన్న మానవ సంబంధాల్ని, స్నేహాన్ని నాశనం చేస్తుంటే ఆయన చూస్తూ ఉండలేకపోయారు. కనీసం అక్షరాల్లోనైనా ఆ అందమైన బంధాల్ని, ఆ మానవత్వాన్ని బతికించుకోవాలి అనుకున్నారు. ఆయన రచన ఒక రకంగా సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమంలాంటిది. కేశవస్వామి తన కాలం కథను మనకందించారు. మరి మన కాలం మాటేంటి? ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్ని, మన జీవితాలని, మన సమాజంలోని మంచి చెడులని భవిష్యత్ తరాలకు చెప్పే కథలేవి? 100 ఏళ్ల తర్వాత మనల్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళేం చదవాలి? ఈరోజు మనం రాస్తున్న ఏ రచనలు రేపటి చరిత్ర అవుతాయి? ఆలోచించాల్సిన విషయమే కదా.